మిత్రులారా, తెలంగాణ మీద ఇప్పుడు ఎవరిని మాట్లాడమన్నా నరసింహరావు గారు లాగానే ఎడతెగకుండా మాట్లాడవచ్చు. ఎందుకంటే అదొక అనుభవం. నా వరకు రమేష్ రచించిన ఈ వ్యాసాలు అంటే భిన్న సందర్భాల్లో ఆయన స్పందనలు. క్యాన్వాస్ ఏమో చాలా పెద్దది, చాలా పెద్ద క్యాన్వాస్. ఒక్క రంగం కాదు, దీంట్లో సాంస్కృతిక రంగం ఉంది, విద్యారంగం ఉంది, రాజకీయ రంగం ఉంది, వ్యక్తులు ఉన్నారు. తర్వాత భిన్నమైన అంశాల మీద రాయడం వలన దీని మీద మాట్లాడడం అనేది కొంచెము కష్టమైన పని. అయినా ఆవిష్కర్తకి ఆ బాధ్యత ఉందని నేను అనుకోలేదు. నా తర్వాత మాట్లాడే వేణు కానీ మిగతా వ్యక్తులు పుస్తకాన్ని చాలా వివరంగా వాళ్ళు మాట్లాడతారు. అయితే ఈ పుస్తకానికి 3-4 ముందు మాటలు ఉన్నాయి. కె. శ్రీనివాస్ రాశాడు, అలాగే మునీర్ రాశాడు, రమేష్ రెడ్డి గారు రాశారు, రాఘవాచార్య రాశారు. వాళ్ళందరూ కూడా చాలా వివరంగా, చాలా విశ్లేషణాత్మకంగా ఈ ముందు మాట రాశారు. శ్రీనివాస్ రాసిన ముందు మాట చాలా సమగ్రంగా ఉంది. సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఆయన రాశారు. రాఘవాచారి క్షేత్రస్థాయిలో పనిచేస్తాడు కాబట్టి క్షేత్రస్థాయిలో రమేష్ ఈ పుస్తకంలో రాసిన వ్యాసాల మీద స్పందిస్తూ ఆయన తన అనుభవాలను కూడా జోడిస్తూ ఒక వివరమైనటువంటి చాలా వివరంగా ఈ ముందు మాట రాశారు. మునీర్ కూడా చాలా లోతైన విశ్లేషణ చేశారు. కానీ దాని మీద మనము ఇంప్రూవ్ చేసి ఇంకా అంతకంటే మెరుగ్గా మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసిన వాళ్ళుగా, దాంట్లో అంత ప్రత్యక్షంగా మేము పాల్గొనకున్నా దాంట్లో భాగమైన వాళ్ళుగా మనము ఏం ఆశించాం, అది ఏం జరిగింది, దాన్ని రమేష్ పుస్తకం చదివితే మీకు స్పష్టంగా మన ఆకాంక్షలు ఏమిటి, చివరిగా మనకు జరిగిన అనుభవం ఏమిటి, ఈ ఆకాంక్షలకి అనుభవాలకి మధ్యన అంతరం. రమేష్ దాని కొరకు చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆయన పొలిటికల్ ఎకానమీ విద్యార్థి కాదు, ఆయన సాహిత్య విద్యార్థి. కనుక సాహిత్య విద్యార్థికి, సామాజిక శాస్త్రాలు చదివిన మా అలాంటి వాళ్ళకి మేము విశ్లేషణ పద్ధతిలో తేడా ఉంటుంది. తెలంగాణ ఎందుకు ఇలా మారింది, మనం ఏమి ఆశించాం, ఎందుకు ఇలా జరిగింది అనడానికి ఈ పుస్తకంలో తప్పకుండా ఒక రకమైన విశ్లేషణ ఉంది. కానీ ఎందుకో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వస్తున్న అభివృద్ధి నమూనా, ఈ అభివృద్ధి నమూనాలో ట్రంప్ దగ్గర నుంచి, పుటిన్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వస్తున్న మార్పులు ఏవైతున్నాయో, ఈ మార్పులన్నీ కూడా 20వ శతాబ్దపు ఒక రకమైన భయంకరమైన వాతావరణం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, అసలు మానవాళి ప్రయాణం ఎటువైపు అనేటువంటి చాలా ఫిలసాఫికల్, థియరిటికల్, హిస్టారికల్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ముందు. భయం వేస్తుంది. మీరు ఎక్కువ చదివితే ఎక్కువ భయం వేస్తున్నది. 20వ శతాబ్దం ఏమో విపరీతమైన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు. కానీ 21వ శతాబ్దానికి వచ్చేవరకు 21వ శతాబ్దం అంతా చాలా విపరీతమైనటువంటి పరిణామాలు వచ్చాయి. ఇదేమో ప్రపంచ పరిస్థితి. దేశంలో కూడా రాజకీయాలు ఏమయ్యాయి, ఎక్కడ ప్రారంభమయ్యాయో ఎక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి ఎక్కడ పోతున్నాం దేశం మొత్తంగా. ఇది కూడా ఇవాళ మన ముందు ఉండేటువంటి పెద్ద ప్రశ్నే. దేశం ఎటువైపు పోతున్నది అనేటువంటి ప్రశ్న కూడా మన ముందు ఉంది. ఈ చారిత్రక సందర్భంలో తెలంగాణ ఉద్యమం కూడా ఒక అనుభవమే. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఫెయిల్ అయింది? సరే, ఇక్కడ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించిన కోదండరాం ఉన్నాడు. ఆయన పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అది కూడా చాలా 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 అరుదైనటువంటి సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు ఒక విద్యావేత్త ఆధ్వర్యంలో పనిచేయడం, దానికి తెలంగాణ సమాజానికి ఉండేటువంటి ఒక అనుభవం నుంచి అది జరిగింది.
గతంలో రాజకీయ ఉద్యమాలు నడిపిన రాజకీయ నాయకులు తెలంగాణకు మోసం చేశారు. కాబట్టి ఈసారి రాజకీయ నాయకులు కాకుండా ఒక క్రెడిబిలిటీ ఉండేటువంటి ఒక అకాడమీ తీసుకొచ్చి చైర్మన్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి భావజాల పరంగా తర్వాత మొత్తంగా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా జయశంకర్ గారు పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి వ్యక్తిగత నిజాయితీ ఉన్న జయశంకర్ గారు వీళ్ళు సింబల్స్గా ఎమర్జ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలంలో వీళ్ళు సింబల్స్గా ఎమర్జ్ అయ్యారు. మాకు కోదండరామ్ గారితో నాకు ఎక్కువ చర్చ జరగలేదు, కానీ జయశంకర్ గారికి నాకు చాలా లోతైన చర్చ, కొంత ఉద్రిక్తమైన చర్చ కూడా జరిగిన సంగతి. ఎందుకంటే ఆయన వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి మేము మా శ్రీమతి గారు వెళ్తే ఆమెను పడుకోమని చెప్పాను. మేడం మీరు వెళ్ళి పడుకోండి సార్, నేను చాలా వాదించుకోవాలని నేను చెప్పేవాడిని. ఎక్కడో తెలంగాణ ఉద్యమంలో లోపం ఉంది సరస్సులు. మనం సమస్యల గురించి మాట్లాడకుండా తెలంగాణ వస్తే ఏమి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమిటి, ఎలాంటి తెలంగాణ అనేటువంటి ప్రశ్న మనము ఉద్యమ కాలంలో అడగకపోతే ఈ ఉద్యమం ఎక్కడ పోతుందో తెలియదని అవ్వండి. జయశంకర్ గారికి ఒక విశ్వాసం ఏంటంటే రాన్ డాక్సభను తెలంగాణ రాన్ డాక్స్ మనం అంటుంటాం కదా, ఎక్కడ పోతాం మనం, వీళ్ళంతా ఎక్కడ పోతారు రాజకీయ నాయకులు, మనం దాటిపోతారా, మన చీఫ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ ఇట్లా చాలా విశ్వాసంగా మాట్లాడేవాడు. సరే సారు ఆయన బతికిలేరు, ఆయన బతుకుంటే ఏం జరిగేదో మనకు తెలియదు. కానీ ఒక తెలంగాణ విషయంలోనే కాదు, కానీ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఉద్యమాలకు ఒక ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అనేది లేనప్పుడు ఏ ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమం లాగానే జరుగుతుంది. ఇది చారిత్రకంగా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఇవాళ భారతదేశం వచ్చిన తర్వాత 16 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు అయ్యాయి, 30 రాష్ట్రాలు అయ్యాయి. మీరు ఏ రాష్ట్రానికని వెళ్ళండి, నా వృత్తిరీత్యా నేను దాదాపు అన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. ఉత్తరాఖండ్కి వెళ్ళండి, లేదా మేఘాలయకు వెళ్ళండి, జార్ఖండ్ వెళ్ళండి, ఛత్తీస్గఢ్ వెళ్ళండి. అన్ని రాష్ట్రాలు ఏమయ్యాయి, జార్ఖండ్ ఎంత కరప్ట్ అయిపోయింది, ఛత్తీస్గఢ్ ఎంత రక్తంలో ఇవాళ అది మునుగుతున్నది. ఉత్తరాఖండ్కి వెళితే ఉత్తరాఖండ్ ఏమైంది, కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. నేను మేఘాలయ వెళితే మేఘాలయలో భిన్నమైన అస్తిత్వాలు. ఒక్కటి సమస్య ఏంటంటే అస్తిత్వ ఉద్యమానికి దానికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, అస్తిత్వ ఉద్యమానికి ఒక లిమిట్ ఉంటుంది. అస్తిత్వం ఏం చేస్తుందంటే ఇది సాధిస్తే చాలు అనే దగ్గరకు వెళ్ళి తెలంగాణ అస్తిత్వం వరకు అది భౌగోళిక అస్తిత్వం అయిపోయింది. రాని వచ్చిన తర్వాత మనం చూద్దామని ఎక్కడ పోతామంటే మనం పోతామంటే కోదండరామ్ గారికి ఏం జరిగింది, తెలంగాణలో వచ్చిన తర్వాత ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఎన్కౌంటర్ అవుతే 10-15 వేల మంది అరెస్ట్ అయ్యారు, వేల మంది అరెస్ట్ అయ్యారు. ఒక కొత్త ఆశ, ఇంత స్పందించే తెలంగాణ, ఇంత పెద్ద ఎత్తున స్పందించిన తెలంగాణ. కానీ చాలా విచిత్రంగా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్ మీద అంత విస్తృతంగా వచ్చిన రోజు మేమందరం కూడా అరెస్ట్ కావడం పోతే రాఘవాచారి ఇప్పుడే వచ్చాడు. రాఘవాచారి మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రం పోతే నన్ను అరెస్ట్ చేయలేదు. నేను చెప్పాను మరి అందరిని అరెస్ట్ చేసిన ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని ఆర్డర్స్ వచ్చాయన్నారు. ఇది అరెస్ట్ చేయొద్దనంటే ఇది గౌరవమా లేకపోతే అగౌరవమా నాకు తెలియదు. అందరేమో వాళ్ళు పట్టుకుపోతున్నారు, నన్ను ఒక్కడిని పట్టుకుపోకుండా కోదండరామ్ను కూడా పట్టుకోవద్దని చెప్పారు. కోదండరామ్ను కూడా పట్టుకోవద్దు, ఈ ఇద్దరిని అరెస్ట్ చేయొద్దు. ఆ రోజు కోదండరామ్ గారు రిటైర్ అవుతున్నాడు. ఆయన సరే నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి సుందర విజ్ఞాన కేంద్రం ముందర కూర్చొని నేను ఉద్యమాల గురించి దాని గురించి మాట్లాడుతున్నాను. అట్లా ప్రారంభమైన తెలంగాణ ఏ కారణం వల్లనైనా మా ఇద్దరి పట్ల గౌరవం అనండి ఏదనండి అరెస్ట్ చేయొద్దని అన్నారు. కానీ చిన్న విద్యా పరీక్షణ ఉద్యమం కొరకు అది అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా 20-30 మందిని విద్యా పోరాటము అంత దాంట్లో ఉన్నది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కొంతమంది విద్యార్థులు, చిన్న సంఖ్య మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది. విద్యా ఉద్యమం చిన్న ఉద్యమం, అక్కడ ఎవరు దాంట్లో వాయిలిన్ చేయగలిగిన వాళ్ళు కానీ అటు ఎవరు లేరు దాంట్లో. కానీ అరెస్ట్ చేస్తే నేను పోలీస్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్లయ్యా, అయితే ఇంకేం కాని విద్య బాగుపడాలి, తెలంగాణలో విద్యారంగం బాగుపడాలి అని అంటున్నాం, ఎందుకు అరెస్ట్ చేసినట్లు అంటే ఆ పోలీస్ ఆయన అంటుండే మీరు మాకు చదువు సరిగా చెప్పలేదు సార్, మీకు చదువు సరిగా చెప్పలేదు కాబట్టి మాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని మీరు అడిగితే మేము ఏం చెప్పాలి అంటే
తెలంగాణ ఎలా మారుతూ వచ్చింది, చివరికి మా మీద ఊపాకేసి పెట్టారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము 55 ఏళ్ళుగా పౌర హక్కులు ఎన్నన్నా అరెస్ట్ చేయలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ అయితే కావాలని మనం కోరుకున్నాము, ఆ తెలంగాణలో పౌర హక్కుల ఉద్యమం పట్ల వాళ్ళ దృక్పథం ఏమిటి, ఎందుకు ఇలా మారింది అనేటువంటి ప్రశ్న అడిగితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా తెలంగాణని ఎందుకు తెచ్చుకున్నామో తెలియదు. వెరీ ఫ్రాంక్గా చెప్పండి, మనకు తెలియదు ఏం చేయాలి తెలంగాణతో. కనుక తెలంగాణతో ఏం చేయాలో తెలియని వాళ్ళు, దానికి కారణం నేను అనుకోనంటే ఉద్యమ కాలంలోనే ఒక స్వప్నం ఉండాలి, దానికి ఏదో ఒక మనకు ఆల్టర్నేటివ్ ఉండాలి. తెలంగాణ వచ్చి మనం చెయ్యాలి అనేటువంటి స్వప్నం లేకపోతే మీరు అధికారంలో కూర్చున్న తర్వాత మీకేం చేయాలో తెలియదు కనుక ఆ గాలి ఏదేంతో ఆ గాల్లో కొట్టుకుపోతుంటారు. చంద్రశేఖరరావు గారు ఎన్నడైనా కూర్చొని మనకు నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి తెలంగాణ మనం నిర్మాణం చేసుకోవాలి, ఇది జరుగుతున్నది. కోదండరామ్ గారి మీద దాడి చేశారు. కోదండరామ్ గారు ఒక సెమినార్ పెట్టి ఆల్టర్నేటివ్ అని మాట్లాడితే ఆయన మీద విరుచుకుపడ్డారు. అంటే ఒక ఆయన అడిగాడు నన్ను, మరి ఏం చేయాలి మీరు కోదండరామ్ సార్ అంటారు, కానీ తెలంగాణ వచ్చినాక కోదండరామ్ గారిని ఏం చేసిందంటే సార్, ఏమి ఇవ్వవలసి ఉండింది ఆయనకు అని ఆ పార్టీకి దగ్గరున్న వ్యక్తి నన్ను అడిగాడు. నేనేమన్నానంటే తెలంగాణ పునర్నిర్మాణము మీద కోదండరామ్ గారికి మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత ఇచ్చి తెలంగాణలో ఉండే యువతను, తెలంగాణలో ఉండే ఉపాధ్యాయులను, తెలంగాణలో ఉండే ఉద్యోగస్తులను, తెలంగాణ ఉండే రాజకీయ నాయకుల్ని, తెలంగాణలో పాల్గొన్న అందరికీ కూడా మనం తెలంగాణ ఏం చేద్దాం, దీన్ని ఎట్లా పునర్నిర్మిద్దాం, ఎటువంటి తెలంగాణ నిర్మిద్దాం, ఇంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఒక మానవీయమైన తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ అనే దాన్ని మనం తీసుకురావాలి అని ఆ ఉత్సాహం ఏదైతే ఉద్యమం క్రియేట్ చేసిందో ఆ ఉత్సాహాన్ని మనం దాని ఒక వాస్తవ రూపంగా మార్చి దాని అందరిని మోటివేట్ చేసి, రష్యన్ రెవల్యూషన్ తర్వాత ఫస్ట్ టీచర్ అని ఒక పుస్తకం వచ్చింది. ఒక ఆయన యువకుడు, ఆయన ఏం చేయక గ్రామానికి వెళ్ళిపోయి చదువు ఎప్పడం మొదలుపెట్టాడు. అంటే ఆ యువత ఏమైపోయింది, ఇవాళ విను తెలంగాణ అని మన రమేష్ రాశాడు, ఎవరు వినాలి. ఇవాళ మన పుస్తకం పబ్లిష్ చేస్తే మా ఆర్కే ఉన్నాడు, పుస్తకం పబ్లిష్ చేస్తే 500 కాపీలు అమ్మడం లేదు. 500 కాపీలు అమ్మకపోయింది తెలంగాణలో. తెలుసుకోవాలి కదా, తెలంగాణ చదవాలి కదా, తెలంగాణ వినాలి కదా. మేము మహబూబ్నగర్ పాలమూరు నీళ్ళ గురించి మాట్లాడుతూ మహబూబ్నగర్ పరిస్థితి గురించి రాస్తూ నేను ఒక వ్యాసంలో రాశాను, చెవులు కాస్త భూమికి దగ్గరగా పెట్టి వినాలి అని రాశాను. కేసీఆర్ గారు అది వ్యాసం చదివి, ఆయనకే చెవులున్నా నాకు చెవులు లేవా, ఆయనకంటే నాకు పెద్ద చెవులు, ఇదేమి అసలు పద్ధతి, చెవి దగ్గర పెట్టుకోవాలంటే చప్పుడు వినండి అని, గుండె చప్పుడు వినండి, ప్రజల చప్పుడు వినండి, ప్రజల నాడి తెలుసుకోండి అని కదా మనం చెప్పాల్సింది, మన బాధ్యత కాబట్టి మనం చెప్పాము. కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. మొత్తంగా తెలంగాణ, నేను ఇంకా ఎక్కువ మాట్లాడను కానీ తెలంగాణను మనమందరేమేమో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, బాగా నరసింహరావు గారు చెప్పారు ఎంత ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతిన్నాయి, ఆ ప్రాంతం వాళ్ళు మన హక్కులను హరించారని మనం వాళ్ళ మీద నెపం వేశాం, వాళ్ళని అక్యూజ్ చేసాం. కొంతవరకు దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ పౌర హక్కులు తెలంగాణ వచ్చిన తర్వాత వాడికి ఒక విశాలమైన, ఒక విస్తృతమైన ప్రజాస్వామ్య వాతావరణం, ప్రజలందరూ మాట్లాడుకునే వాతావరణం అది రావాల్సింది. అలా కాకుండా ఒక రిప్రెసివ్ తెలంగాణ వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు అంటే, మనందరికేమో ప్రజాస్వామ్య తెలంగాణ, విద్య వైద్యం అందుబాటులో ఉన్న తెలంగాణ, నాణ్యమైన విద్య, అద్భుతమైన విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా హాస్పిటల్, ఇవన్నీ నేను ఉస్మానియా హాస్పిటల్ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్పాను, దీనికి పూర్వ వైభవం రావాలి అంటే వాళ్ళు అడిగారు పూర్వ వైభవం అంటే, మా చిన్నప్పుడు మేము ఉస్మానియా హాస్పిటల్ మా అమ్మని తీసుకొచ్చాం మా గ్రామం నుంచి. మా అమ్మకే కాకుండా మాకు కూడా పాలు బ్రెడ్ ఇచ్చేవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో. పేషెంట్ పిల్లలుగా మేము ఆమెకు వచ్చాం, వస్తే మాకు కూడా పాలు ఇచ్చారు. అద్భుతమైన డాక్టర్లు, బెస్ట్ డాక్టర్ ఉస్మానియా హాస్పిటల్లో. ఉస్మానియా హాస్పిటల్లో పనిచేయాలి అనే కోరిక ఏ డాక్టర్కైనా ఆయన కోరిక ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్లో పనిచేయాలి. అది ఒక గౌరవంగా ఉండేది. ఏమైపోయింది అది?
ఆ పూర్వవైభవాన్ని మాట్లాడినప్పుడు పూర్వవైభవాన్ని చెప్పండి సార్ అంటే నేను నా అనుభవాలు చెప్పాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ అట్లా మారాలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలా మారాలి, ఇవన్నీ మాకు కొంత అలా మారాలి అని ఒక కోరిక ఉంది. మాకేమో ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా హాస్పిటల్, విద్య, నాణ్యమైన విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ కలిగిన తెలంగాణ అనే కోరికలు ఉంటే వాళ్లకు భూమి కనిపించింది కానీ భూమి మీద ఉండే మనుషులు కనిపించలేదు. కనుక అది వాళ్ళు వస్తూనే మొత్తంగా 10 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ స్థలం ఖాళీ ఉంటే అక్కడ పోయి స్థలాన్ని అక్కుపై చేసుకున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పోవడము, అక్కడ వచ్చిన జెండా పాతడం. మా విశ్వవిద్యాలయం పోతుండే గుట్టలున్నాయి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు విఎస్ రమాదేవి అని ఒక పెద్ద బ్యానర్ పెట్టారు. అది 1000 సంవత్సరాలుగా, 1,00,000 సంవత్సరాలు నా కొండలు. కలాం తన పుస్తకంలో రాశాడు, బోల్డర్స్ ఒక రాయి మీద ఇంకో రాయి పేల్చి, అది పేల్చినట్టుగా అంటే అట్లా ఉంటుంది. అది ఎవరో అమర్చినట్టుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మా విశ్వవిద్యాలయం కూడా ఇప్పుడు 400 ఎకరాలు అటువంటివి ఉన్నాయి బోల్డర్స్. కానీ ఎవరు ఆమె వచ్చి ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ, తెలంగాణ వస్తూనే ఇదేంటి తెలంగాణను మీరు ఏమైనా అక్కుపై చేసుకున్నారా, ఎవరైనా ఆక్రమించారా తెలంగాణని? తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తర్వాత మనకి ఏం చేయాలి అనేటువంటి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఆ స్పష్టత లేదు. ఆల్టర్నేట్ ఏదైనా చెప్పితే వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకని విను అంటున్నాడు. అందుకని ఇది వినని తెలంగాణ, విను తెలంగాణ అని రమేష్ చెప్పాడు. విను తెలంగాణ అంటే వాళ్ళు చెవులు మాకంటే మీకు పెద్ద ఉన్నాయన్న తర్వాత మీరు ఎవరు వినాలి? నువ్వు వినంటే నువ్వు మాట చెప్తున్నావు, మాకు నీవేంది వినిపించేది మాకు తెలియదా అని అంటే మీరు ఏం చేస్తారు? యువత ఎవరైతే ప్రాణాలు ఇచ్చి త్యాగాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్న యూత్, ఆ స్ఫూర్తి ఏమైంది? ఒక భగత్ సింగ్ దేశాన్ని ఇన్స్పైర్ చేశాడు. ఇక్కడ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న పిల్లల స్ఫూర్తి ఏమైంది? పిల్లలు తెలుసుకోవాలి కదా, పిల్లలు తెలంగాణ వస్తూనే ఉద్యోగాలు వస్తాయని, ఇక 1000 లక్షల ఉద్యోగాలు వస్తాయని అందరూ గైడ్లు పట్టుకోవడము, ఎక్కడో కూర్చోవడము, మడక కుర్చీ, 5 రూపాయల తిండి, లక్షల మంది పిల్లలు పరీక్షకు తయారు కావడం. తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాలి, మనకు మరింత మానవీయ తెలంగాణ కావాలి, మనందరికీ పాత్ర ఉంది అనేటువంటి ఏదైతే ఒక స్వప్నం ఉందో ఆ స్వప్నాన్ని మన పిల్లలకి ఇవ్వలేకపోయాం. అది మన వైఫల్యం, అది ఇవ్వలేకపోయాం. అందుకని కోదండరాం మీద కూడా రమేష్ క్రిటికల్గా రాశాడు. అయితే కోదండరాం గారు సంస్కారంగానే రమేష్ సంస్కారం అంటే రాసినా ఆయన పిలిచాడు, ఆయన వచ్చాడు. పుస్తకంలో ఆయన గురించి విమర్శ ఉంది, విమర్శ చేసే హక్కు రమేష్కు ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక ఆశను కల్పించిన వాళ్ళలో కోదండరాం సార్ కూడా ఒకరు. కానీ ఆయన పాత్ర ఎందుకంత కుంచుకుపోయింది, ఎందుకు ఆయన పాత్ర అంత ఇదిగా అయిపోయింది అనేటువంటిది ఇవాళ ఆయన ఆత్మకథ రాసి తప్పించి మనకు తెలియదు. ఇవాళ పోనీ దాన్ని మనం ఆ పార్టీ ఓడిపోయింది, ఇవాళ కొత్త పార్టీ. సరే అది ప్రజాస్వామ్యం లేదని ఈ పార్టీని తెచ్చుకున్నాం. గత 15 రోజులుగా మా విశ్వవిద్యాలయం భూమి గురించి జరుగుతున్న తగాదా చూస్తే, ఆ వివాదం చూస్తే నాకే నిజంగా చాలా బాధేస్తుంది. పోనీ అయితే ఎంతగానన్నా టీఆర్ఎస్ పార్టీ, నేను చంద్రశేఖర్ గారు ఉద్యమం జరిగే కాలంలో మా యూనివర్సిటీకి వచ్చాడు, ఆయన ఫెలిసిటేట్ చేశారు, మా పిల్లలు రిజైన్ చేసి వచ్చాడు తెలంగాణ కొరకు. చెప్తే నేను ఆ సందర్భంలో ఆయనకు చెప్పాను, ఈ యూనివర్సిటీ యొక్క భూమి కానీ యూనివర్సిటీ కానీ ఇది 2 పోరాటాల నుంచి వచ్చింది, ఇది తెలంగాణ త్యాగాల నుంచి వచ్చిన యూనివర్సిటీ, దీనికి రాజ్యాంగంలో స్థానం ఉంది, ఇది అకార్డు నుంచి వచ్చింది. 1000 ఎకరాల భూమి ఇస్తే మా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మాకు 1000 ఎకరాలు సరిపోవు, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం, దీనికి అంతర్జాతీయ ప్రతిష్ట కావాలంటే 1000 ఎకరాలు చాలా తక్కువ అంటే ఆమె ఇందిరాగాంధీ గారు స్వయాన జోక్యం చేసుకొని 2300 ఎకరాల భూమి ఇప్పించింది. అదే పార్టీకి చెందిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు, సెంటిమెంట్ అయినా గౌరవించాలి కదా. ఒక ఇందిరాగాంధీ గారు స్వయాన జోక్యం చేసుకునే భూమి ఇది మాదా మీదా అనే మీరు మాట్లాడి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ లేకుండా 400 ఎకరాలు ఎవరో ప్రైవేట్ వాడికి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేసిన పని ఇది, అది ఫ్రాడ్. కానీ అది మాకు తెలియదు, విశ్వవిద్యాలయానికే తెలియదు. కొట్లాడారు, సరే కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు భూమి ఏందా ప్రభుత్వ భూమి అని, మొత్తం విశ్వవిద్యాలయం ప్రభుత్వ భూమి.
దానికి ప్రభుత్వ భూమిని అన్నారు కానీ ప్రభుత్వ భూమి మీరు ఎవరికి ఇచ్చారని కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు, ఇచ్చారని మర్చిపోతే ఎట్లా? సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది భూమి మాది. నేను అక్కడికి మేమేం చెప్పండి, మీరే అనుకోండి కానీ ఆ అడవిని కాపాడండి, అడవిని కాపాడండి అని చెప్పి. అంటే ఎందుకు ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది అనేది మనకు ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలనే ప్రశ్న ఉంది. కనుక ఇవాళ తెలంగాణ అనుభవాన్ని చూస్తే మొత్తంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత మళ్ళీ ఏదో ఒక చైతన్యవంతమైనటువంటి, ఒక స్ఫూర్తి చైతన్యవంతమైనటువంటి ఉద్యమం లేకుండా, ఆ ఉద్యమం కూడా దానికి ఒక ఆల్టర్నేటివ్, ఒక స్వప్నం ఉంటే తప్పించి, విపరీతంగా పాలకుల మీద ఒత్తిడి పెట్టి తప్పించి, ఒక ఆల్టర్నేటివ్ గురించి సమాజంలో చాలా లోతుగా చర్చిస్తే తప్పించి, మళ్ళీ రమేష్ పుస్తకం రాస్తే ఇటువంటి పుస్తకమే రాయవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఒక పుస్తకం అంటే రాస్తే పర్వాలేదు, తెలంగాణలో ఈ మార్పులు వచ్చాయి, తెలంగాణ ఆశాజనకంగా ఉంది, తెలంగాణ కాస్త భిన్నమైన దారిలో నడుస్తుంది, తెలంగాణలో ప్రజాస్వామ్యం విస్తరిస్తుంది, తెలంగాణ కాస్త సమానత్వ భావన ఉంటుంది, తెలంగాణలో కాస్త భూ సంస్కరణ జరుగుతాయి, తెలంగాణలో వ్యవసాయ రంగం బాగుపడుతుంది, తెలంగాణలో నీళ్లు అందరికీ కాస్త అందుబాటులోకి వస్తాయి, విద్యా వైద్యం మారుతుంది, మరింత నాణ్యమైన విద్య, మరింత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఇవి కదా ప్రజలకు కావాల్సినవి. వీటి కొరకని తప్పకుండా ఒక లోతైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఈ పుస్తకము ఒక చరిత్ర, కె శ్రీనివాస్ రాశాడు, ఒక చరిత్ర, ఒక 10 ఏళ్ళు జరిగిన చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర, ఉద్యమ కాలం యొక్క అనుభవాలు. వాటిని రమేష్ చాలా ధైర్యంగా, నరసింహరావు గారు చెప్పారు, చాలా సాహసంగా రాశారు. ఆయన చాలా డిసప్పాయింటెడ్. దేంట్లో డిసప్పాయింటెడ్? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, సమాజంలో కాస్త గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే తెరాస పార్టీకి దగ్గర వెళ్ళి ప్రభుత్వంలో చేరారో వాళ్ళు చేరేప్పుడు ఏదైనా చేద్దామనే చేరారని ఇప్పటికి నేను బెనిఫిట్ అవుట్ డౌట్ వాళ్ళకే ఇస్తున్నాను. తెలంగాణ తెచ్చుకున్నాక మనకు అవకాశం వచ్చి చేద్దామని, కానీ చేయలేదు కదా. చేయలేకపోతే మీ అనుభవాన్ని సమాజంతో పంచుకోవాలి కదా. మేము ఇది చేద్దామని వెళ్ళాము, చేయడానికి అక్కడ అవకాశం లేకపోయింది, ప్రభుత్వ నియంత్రణ మా మీద పెరిగింది, మీరు ఏం చేద్దాం అనుకున్నా చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కథలు రాయాలి, వాళ్ళ అనుభవాలు సమాజం ఎందుకు మీరు చేయలేకపోయారని. రమేష్ యొక్క డిసప్పాయింట్మెంట్ కూడా అదే. ఏంటి మీరు ఇలాంటి వాళ్ళు, మీరు ఏంటి తెలంగాణ, మీరు ఏమైపోయారు, మీరు ఎందుకు అట్లా కలిశారు ప్రభుత్వంలో? చేరితే చేరారు, నాకు దాని మీద నాకు కంప్లైంట్ లేదు, చేరితే చేరారు, కానీ చేరిన తర్వాత మీరు ఏమీ చేయలేకపోయారు, దాన్ని కూడా మేము అర్థం చేసుకోం. ఆ చేయలేకపోయామని ఎందుకు చేయలేకపోతే తెలంగాణకు చెప్పండి, తెలంగాణకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనుక ఇవాళ తెలంగాణ గురించి జరగవలసిన చర్చ ఏదైతుందో మరింత లోతైన చర్చ జరగవలసిన అవసరం ఉంది తెలంగాణ మీద. ఎందుకంటే ఇది విప్లవాల తెలంగాణ, ఇది త్యాగాల తెలంగాణ, ఇది ఉద్యమాల తెలంగాణ. దీనికి ఎక్కడో ఒక చరిత్ర ఉంది, దీనికి ఆ చరిత్ర దీనికి ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంకా ఒక విశ్వాసం ఏంటంటే, ఎక్కడో తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని ఓడగొట్టారు కదా, పార్టీని ఓడగొట్టారు, ఇంకో పార్టీని తెచ్చుకున్నారు. ఈ పార్టీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మనం ఎందుకు ఎన్నుకున్నారు, ఆయన ఎందుకు ఓడగొట్టారు అని మీరు అర్థం చేసుకుంటే ఏమైనా కొంచెం మంచి చేయగలరు. మీరు కూడా దాన్ని చేశారనుకోండి, ఇప్పుడు ఇంకా ప్రమాదం ఏంటంటే వచ్చే ప్రత్యామ్నాయం దీనికంటే ప్రమాదం కావచ్చు. అప్పుడు ఈ మీటింగే పెట్టుకొని ఇవ్వకపోవచ్చు. అంటే చరిత్ర ఎట్లా పోతున్నది అని చూస్తే కనీసం తెలంగాణ ఇదైనా కాపాడుకోగలమా అని దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు ఈ మాత్రమే తెలంగాణను కాపాడుకోగలమా, ఎన్ని తప్పులు జరిగినా ఏం జరిగినా అనేటువంటి దశకు వచ్చాం. కాబట్టి ఈ పుస్తకము తప్పకుండా ఒక సామాజిక విలువ, దీనికి ఒక ప్రాయోజికత ఉంది, తప్పకుండా వినాలి. విను తెలంగాణ అన్నాడు కాబట్టి తప్పకుండా మనం వినాలి. వినడమే కాదు, విన్న తర్వాత దాని మీద మనం స్పందించి ఆల్టర్నేటివ్ గురించి తెలంగాణలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగవలసిన సందర్భం ఇది. ఈ పుస్తకము అలాంటి చర్చకు దోహదపడుతుందని అనుకుంటూ నన్ను ఆవిష్కరించమన్నారు. ఆవిష్కర్త పాత్ర ఇంతవరకు స్పష్టత లేదు, ఆవిష్కర్త ఏం చేయాలనో తెలియదు. కానీ ఆవిష్కర్త విప్పడం, తర్వాత కవరు విప్పడం వరకు బాగానే ఉంటుంది, అది ఆవిష్కర్త. కానీ ఆవిష్కర్త పుస్తకాన్ని గురించి కూడా సమగ్రంగా మాట్లాడాలా లేదా అనేటువంటిది నాకైతే కొన్ని చోట కొందరు ఆవిష్కరించామా పని అయిపోయిందన్న సంఘటన కూడా ఉన్నాయి. కానీ నేను కాస్త లిబర్టీ తీసుకొని నన్ను కూడా మాట్లాడమని రమేష్ అనుకుంటున్నాడేమో అనుకొని కొన్ని మాటలు
మాట్లాడాను. రమేష్ నాకు ఈ గౌరవం కల్పించేందుకు రమేష్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ పుస్తకం చదవండి అని మరొకసారి ప్రజలందరికీ, చదవగలిగిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.